నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. నిన్నటి వరకు వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఇది ఏపీలో ముచ్చటగా కలిసిన 3 పార్టీల కూటమి పరిస్థితి. నిన్నటి దాకా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 3 పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి ఖాయమని, తెలుగుదేశం జనసేనతో బీజేపీని కలవకుండా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మొదట్లో తెగ వార్తలు వచ్చాయి. తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు, సగటు కార్యకర్తలు అదే చర్చించుకున్నారు. లాగి కాళ్లా వేళ్లా పడి పొత్తు ఖరారు అనుకున్నంత వరకు బాగానే ఉన్న సీట్ల పంపకం నుంచి సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. పేరుకు కూటమే గాని ఎవరి దారి వారిదే అన్న చందంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిణామాలు కనిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపులో తమకు అనుకూలమైన స్థానాలు జనసేన బీజేపీలకు ఎలా కేటాయిస్తారని టీడీపీ శ్రేణులే పలు ప్రాంతాలలో అధినేతపై తిరగబడితే, కోరిన సీట్లు కాకుండా వదిలించుకునే స్థానాలు ఇచ్చారని జనసేన బీజేపీలలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటులో అసంతృప్తి లోపలే కాదు, బాహాటంగా విమర్శలు, ఆరోపణలతో పలు చోట్ల నేతలే రచ్చకెక్కారు. 3 పార్టీలకు కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో రచ్చ రాచపుండులా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో నర్సాపురం, ఏలూరు పార్లమెంటు స్థానాలలో అభ్యర్థుల ఖరారు తర్వాత టీడీపీ బీజేపీల మధ్య గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏ పార్టీలో చేరకుండా తెలుగుదేశం రంగు పూసుకొని బీజేపీ తనకు నర్సాపురం టికెట్ కేటాయించలేదని రఘురామరాజు చేస్తున్న రచ్చ అందరూ చీకొట్టేలా చూస్తుంటే, ఏలూరు సీటు తమ ఖాతాలోకి వస్తుందనుకున్న కమలం శ్రేణులలో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. అటు టీడీపీ కూడా లోకల్ నేతకు కాకుండా ఎక్కడో కడప నుంచి అభ్యర్థిని దిగుమతి చేయడంతో పశ్చిమ టీడీపీ నేతలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కొందరు నేతలు ఇప్పటికే పార్టీ మారగా మరికొందరు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటితో ఈ 2 సీట్లను గెలుచుకునేందుకు వైసీపీ దూసుకుపోతోంది. టీడీపీ బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగే పరిస్థితే లేదని, 2 పార్టీలలో ఉన్న అసంతృప్తితో అవసరమైతే తామంతా వైసీపీకి ఓటు వేస్తామని అటు టీడీపీ ఇటు బీజేపీ క్రింది స్థాయి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. కోట్లు పెట్టిన వారికే సీట్లు దక్కాయని, బీజేపీని అంటిపెట్టుకుని పార్టీని నమ్ముకున్న సీనియర్లకు సీటు దక్కలేదని కమలం శ్రేణులు చెప్పుకుంటున్నారు. బీజేపీకి కేటాయించిన 6 పార్లమెంటు సీట్లలో ఒక్క నర్సాపురం మినహా మిగిలిన 5 చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు దక్కాయి. సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వారికి సీటు కాదు కదా ప్రాధాన్యత కరువైంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా కూటమిలో చిచ్చు పెట్టాయి. రాజమండ్రి రూరల్తో మొదలైన రచ్చ కాస్త అనపర్తి, నల్లమిల్లి గొడవ దాకా అసంతృప్తి నడుస్తూనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలే కాదు, విశాఖపట్నం, కృష్ణా ఇలా అన్ని జిల్లాలలో కూటమిలో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీతో పొత్తు తర్వాత తెలుగుదేశం పరిస్థితి మరీ దిగజారిందని టీడీపీ శ్రేణులు, పొత్తులో బీజేపీకి ఉనికే పోతోందని కమలం శ్రేణులు తెగ మదన పడిపోతుంటే, ఇక ఓట్ల బదిలీ జరిగే అవకాశం ఎక్కడుంటుంది? బీజేపీతో పొత్తుపై చంద్రబాబు చేస్తున్న విచిత్ర వ్యాఖ్యలు కూడా కూటమి కొంప ముంచుతోంది. కమలం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మాట మార్చారు. బీజేపీ నేతలే తమ వెంట పడి పొత్తు కోసం వెంపర్లాడారని, అందుకే పొత్తు పెట్టుకున్నామని మైనారిటీలకు సర్ది చెప్పుకున్నారు. బాబు మాటలకు బీజేపీ నేతలు బిత్తరపోవాల్సి వస్తోంది. పోవాల్సి రావడం కాదు, బిత్తరపోయారు కూడా. బాబుగారికి బుద్ధి చెప్పే అవకాశం తమకుందిగా అంటూ ఓట్ల సమయం కోసం బాజాపుగా ఎదురుచూస్తున్నారు. బీజేపీని ఓడిద్దామని తెలుగు తమ్ముళ్లు, టీడీపీని ఓడిద్దామని పువ్వు గుర్తు పార్టీ వాళ్లు డిసైడ్ అయిపోయారంటున్నారు. చిచి, అయిపోయారనుకోవడం కాదు, అయిపోయారు కూడా. కూటమి గ్రాఫ్ పడిపోయిందని వాళ్లే డిసైడ్ అయిపోయారు. మొత్తం మీద వైసీపీని, జగన్ను ఓడించాలని ఏర్పాటైన కూటమి చంద్రబాబు పుణ్యమా అని తనను తానే ఓడించుకునే స్థితికి వచ్చింది. ఎంతైనా బాబు బాబే మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.